అందరికీ నమస్తే. క్యాబినెట్ విస్తరణ తర్వాత ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు రేవంత్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అంటే ఆయన సీఎం, ఆయన ఉత్త సీఎం చేసే పరిణామాలు జరుగుతున్నాయి అక్కడ. ఆయన దగ్గర చాలా ఇంపార్టెంట్ శాఖలు ఉన్నాయి. ఆ శాఖలు మొత్తం ఆయన దగ్గర నుంచి ఊడవీకి సీనియర్ మంత్రులకు ఇచ్చి సీనియర్ మంత్రుల దగ్గర ఉన్న శాఖలను తీసి మిగతా కొత్త మినిస్టర్లు, జూనియర్ మినిస్టర్లు, రకరకాల మినిస్టర్లకు ఇచ్చే ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. అసలు సీఎం ఢిల్లీ పోయి 3 days ఢిల్లీలో ఉండడం అంటేనే ఇదో పెద్ద కథ. అసలు హైదరాబాద్లో ఉండి నడిపేయాలి. సీఎంకి ఏమైనా పవర్ ఉంటే హైదరాబాద్లో ఉండి నడిపేయాలి. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా వచ్చినాయి. ఎప్పుడైనా సరే క్యాబినెట్ విస్తరణ జరిగిన తర్వాత ఒక గంట సేపులో వాళ్ళకు శాఖలు ఇచ్చేసిండ్రు. లేకపోతే సాయంత్రం కల్లా ఫైనల్ అయిపోయినాయి. ఇంత రాద్ధాంతం జరగలే. కానీ ఇప్పుడు రేవంత్ ఢిల్లీలో ఉన్నారు. 3rd డే ఈరోజు. ఆయనకు తెలియకుండానే ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టి విక్రమార్కకు ఢిల్లీకి వెళ్ళి పిలుపు వచ్చింది. మీరు ఢిల్లీకి రండి అర్జెంట్ కానీ. నిన్న సాయంత్రం ఉత్తమ్కు పిలుపు వచ్చిన సంగతి బట్టికి తెలియదు, బట్టికి పిలుపు వచ్చిన సంగతి ఉత్తమ్కు తెలియదు. ఉత్తమ్కు ముందు వస్తే ఉత్తమ్ ఎవరు చెప్పకుండా వెళ్ళిపోయాడు. తర్వాత బట్టి విక్రమార్కకు ఫోన్ చేసిండ్రు. బట్టి విక్రమార్క కూడా ఎవరు చెప్పకుండా సర్దుకొని వెళ్ళిపోయాడు ఢిల్లీకి. ఇప్పుడు అందరూ ఢిల్లీలో ఉన్నారు. అది ఏం జరుగుతుంది, అసలు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలు ఎందుకు తీయాలనుకుంటున్నారు, నెక్స్ట్ జరగబోయే పరిణామాలు ఏంది, ఈ అన్ని అంశాల మీద మాట్లాడదాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇవి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న శాఖలు, ఇవి MAUD అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, తర్వాత GAD ఇది జనరల్ అడ్మినిస్ట్రేషన్. మామూలుగా ఇది ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ దగ్గర ఉంటుంది. అది పెద్ద ఇంపార్టెంట్ శాఖ ఏం కాదు. హోమ్ శాఖ, తర్వాత ఎడ్యుకేషన్, ఇంకా ఇవన్నీ కూడా రేవంత్ దగ్గరనే ఉన్నాయి. SC ST వెల్ఫేరు, లా, న్యాయశాఖ, కమర్షియల్ ట్యాక్సు, ఎనిమల్ హస్బెండరీ, మైన్స్, లేబరు, యూత్ అండ్ యూత్, ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి దగ్గరే ఉన్నాయి. యూత్ అండ్ స్పోర్ట్స్ కూడా వస్తుంది. అన్నీ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి ఇవన్నీ. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవి అన్నీ పెద్దగా ఇంపార్టెంట్ శాఖలుగా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు ఎవరు భావించరు. ఎందుకంటే దానిలో ఏం రాదు అని. అవి అంత అంటే ప్రజలతో ఇంపాక్ట్ ఉన్న పెద్ద ఇంపాక్ట్ చూపించే శాఖలు కావనేది ఎప్పటి నుంచో గవర్నమెంట్లో ఉన్న ఒక చర్చ. ఇవి ఇంపార్టెంట్. ఇది కాదు, GAD కాదు, ఈ 3 ఇంపార్టెంట్. ఏది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ రేవంత్ రెడ్డి చేతులు ఉంది కాబట్టే కదా అది కొలగొడతా ఇది కొలగొడతా అంటుండు. లేకపోతే వాళ్ళ అన్నదమ్ములంతా కూడా రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు, రకరకాల భూములు సెటిల్మెంట్లు చేస్తున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అది. తర్వాత హోంశాఖ మీకు తెలుసు కదా, పోలీసులు మొత్తం ఎట్లా చేస్తుండ్రో. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఈ 3 ఇంపార్టెంట్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 3 ఊడవీకనికే అంత రంగం సిద్ధమైంది. అది అక్కడి నుంచి వస్తున్న సిమ్టమ్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డిని బట్టి విక్రమార్కను ఢిల్లీకి పిలిచిందే ఎందుకు, వీళ్ళందరూ అడుగుతున్నారు. అదే సీఎం దగ్గర ఉన్న ఆ శాఖలు మొత్తం కూడా అది హైకమాండ్ ఆడిస్తున్న నాటకం, హైకమాండ్ ఆడిస్తున్న డ్రామా. ఈ సీనియర్లందరినీ ఎగేసిండ్రు. మీరందరూ ఆయన దగ్గర ఉన్న శాఖలు మొత్తం తీసేసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి నడుస్తున్న వ్యవహారం. అదంతా మాట్లాడతాను నేను. ఇప్పుడు ఒకవేళ తీసేస్తే MAUD శ్రీధర్ బాబు, ఇది ఇప్పటిదాకా ఉన్న చర్చ. శ్రీధర్ బాబుకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. తర్వాత హోమ్ వచ్చేసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎక్కువ ఛాన్స్ ఉంది హోమ్ మినిస్టర్గా. నెక్స్ట్ ఛాన్స్ బట్టి విక్రమార్క చెప్తున్నారు. బట్టి దగ్గర ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది. ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బట్టి దగ్గర ఉండదు అంటున్నారు. అక్కడ నుంచి తీసేయాలి. ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చినాయి, చాలా సెటిల్మెంట్ చేసుకునే చర్చ ఒకటి నడుస్తుంది. తర్వాత ఎడ్యుకేషన్ వచ్చేసి వివేక్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. వివేక్ వెంకటస్వామి ఆల్రెడీ మల్లికార్జున ఖర్గే కలిసినప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావాలని అడుగుతున్నారు. ఉన్న శాఖలో ఎడ్యుకేషన్ బెటర్, నేను ఎఫర్ట్స్ పెట్టగలను, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావాలని అడుగుతున్నట్టుగా చెప్తున్నారు. ఇట్లా ఇంక 3 శాఖలు పోయిన తర్వాత అప్పుడు రేవంత్ రెడ్డి ఉత్త సీఎం అవుతాడు. ఇక్కడ రాష్ట్రం ఆల్రెడీ ఉత్త సీఎం అంటే ఉంటాడు ముఖ్యమంత్రిగా. ఇక్కడ హోం మంత్రిత్వ శాఖ ఎవరికైతే ఇస్తారో నెక్స్ట్ 3 నెలలక 4 నెలలక 6 నెలలక నెక్స్ట్ ముఖ్యమంత్రి ఆయననే. ఉత్తమ్కి ఇస్తే ఉత్తమ్, బట్టికి ఇస్తే బట్టి, వీళ్ళిద్దరికీ ఛాన్స్ ఉంది హోంశాఖకు, మిగతా వాళ్ళకి ఛాన్స్ లేదు. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, మీరు ఇప్పటికే నాకు తెలియకుండా క్యాబినెట్ విస్తరణ చేసిండ్రు, నేను ఇచ్చిన వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చేసిండ్రు పదవులు, అయినా నాకు బాధ ఏం లేదు. కానీ నా దగ్గర ఉన్న ఇంపార్టెంట్ శాఖలు, ఈ 3 శాఖలు మాత్రం నాకు ఉంచండి, మిగతా మీరు ఏమైనా చేసుకోండి. ఆయన పోయింది రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ మీడియా అంతా ఏం రాస్తుందనంటే, అసలు పోయి మొత్తం విస్తరణ ఎవరెవరికి ఏం శాఖలు ఇవ్వాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడని, రాహుల్ గాంధీని కలిసిండని, మల్లికార్జున ఖర్గేని కలిసిండని, కేసీ వేణుగోపాల్ కలిసిండని పేపర్లలో వార్తలు రాయించుకున్నారు జనాలను నమ్మించడానికి. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే, రాహుల్ గాంధీ ఇప్పటిదాకా సమావేశం జరగలేదు, రాహుల్ గాంధీ రాలేదు, రాహుల్ గాంధీతో మీటింగ్ లేదు.
ప్లస్ కేసీ వేణుగోపాల్ వరకే పరిమితమైనట్టు మనకు ఫోటోగ్రాఫ్ కూడా బయటకు వచ్చింది. మల్లికార్జున ఖర్గే కలిసినట్టుగా ఫోటోగ్రాఫ్ కూడా బయటికి రాలేదు. అది కూడా నమ్మకం తుట్టే ఉన్నది. అది కూడా మల్లికార్జున ఖర్గే కూడా రేవంత్ రెడ్డిని కలిసినట్టుగా లేదు. ఎంతసేపటికి కేసీ వేణుగోపాల్ దగ్గరనే చర్చలు జరుపుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్కని ఎవరు పిలిచినారో వాళ్ళని కలుస్తారు, వాళ్ళతో సమావేశం జరుపుతారు. ఈ 3 రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న 3ని పీకడమే టార్గెట్. ఈ 3 పీకేస్తే రేవంత్ రెడ్డి సగం అయిపోతుంది. ఆల్రెడీ అయిపోయింది. ఎప్పటి నుంచో మనం చెప్తూనే ఉన్నాం కదా, పార్టీ రేవంత్ రెడ్డి చేతిలో లేదు. గవర్నమెంట్లో ఈ క్యాబినెట్ను ఆయనకు సంబంధం లేకుండా ఈ 3 విస్తరణ చేయడంతోన ఆయన సగం తెచ్చిండు. ఇప్పుడు ఆయన దగ్గర ఉన్న 3 ఇంపార్టెంట్ శాఖలను తీసి వేరే మంత్రులకు ఇస్తే రేవంత్ రెడ్డి దగ్గర ఇంకేమి ఉండదు. రేవంత్ రెడ్డికి ఇంకేం లేదు. రేవంత్ రెడ్డి అంత బలహీనమైన ముఖ్యమంత్రి అని అందరికి అర్థమైపోయేటట్లు ఆ సిమ్టమ్స్ కార్యకర్తలకు జనాలకు పంపాలనేదే హైకమాండ్ ప్లాన్. అందులో భాగమే ఇదంతా జరుగుతుంది. గతంలో వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రిగా పనిచేసిండ్రు. అప్పుడు విస్తరణ అవన్నీ చాలాసార్లు జరిగినాయి. హైదరాబాద్లో ఉండి నడిపించేవాడు. హైదరాబాద్లో ఉంటే పని అయిపోతుంది. ఈయన ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం లేదు. ఢిల్లీ పోయి 3 రోజులు ఉండి అక్కడ 3 డేస్ అక్కడ ఉండడం అంటే ఇదేదో ఎట్లున్నదంటే పొమ్మన లేక పొగ పెడుతున్నట్టుగా కనిపిస్తుంది మెల్లగా. ఇదే కనుక జరిగితే రేవంత్ రెడ్డి పట్టుబట్టిన ఆ 3 శాఖలు కనుక రేవంత్ రెడ్డి దగ్గర ఉంచకుండా వేరే వాళ్ళకి కనుక ఇస్తే రేవంత్ రెడ్డిని పొమ్మన లేక పొగబెట్టినట్లే. రేవంత్ రెడ్డిని అవమాన భారంతో బయటకు పంపాలన్న ప్లాన్ ఒకటి నడిచినట్టుగా కనిపిస్తుంది. దీనికి ఇంకా చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఉత్తగా ఏదో రేవంత్ రెడ్డి ఏదో మంచి పని చేస్తే అది నచ్చక హైకమాండ్ ఇట్లాంటి ప్లాన్ చేయలేదు. దాని వెనుక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. రేవంత్ రెడ్డి చేసిన పనులన్నీ కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఒక కాంగ్రెస్ లీడర్తో మాట్లాడితే ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు చూస్తే రేవంత్ రెడ్డి ప్లేస్లో ఉంటే రాజీనామా చేసిపోతున్నా, అసలు ఆయన ఆడ పోయి బతిమలాడుకుంటున్నాడు. ఆ 3 శాఖలను ఇయ్యండ్రి, కనీసం నేను నడిపించుకుంటా అని మాట్లాడుతున్నాడు కేసీ వేణుగోపాల్ దగ్గర. వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ ప్లేస్లో రాజీనామా చేసి అక్కడ ముఖాన్ని కొట్టేసిపోతుంటే అట్లాంటి పరిస్థితులు నడుస్తున్నాయి ఢిల్లీలో అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అసలు ఎందుకు, ఎక్కడ, ఏమైంది, ఎందుకు అంతగానో రేవంత్ రెడ్డి మీద పగ అంటే అదానితో దోస్తాన్ దగ్గర నుంచి మొన్న బండారు దత్తాత్రేయ గారి పుస్తక ఓపెనింగ్లో మాట్లాడిన చూసిండ్రా, నా స్కూల్ బీజేపీ, కాలేజ్ టీడీపీ, నేను ఉద్యోగం చేస్తున్న రాహుల్ గాంధీ దగ్గర అని. అప్పటిదాకా అది చాలా డ్యామేజ్ చేసింది. ఆ వర్డు కాలేజు, స్కూలు, వారి దగ్గర ఉద్యోగం అనేది రేవంత్ రెడ్డిని చాలా మైనస్ అయిపోయింది. అది చాలా మైనస్ అయింది. అక్కడ అదాని దగ్గరనేమో రాహుల్ గాంధీ ఏమో అదాన్ని టార్గెట్ చేసి అదాన్ని భుజాల మీద తుపాకీ పెట్టి మోడీని కొడుతుంటే ఈయననేమో అదానితో దోస్తాన్ చేసి అంతలో 100 కోట్ల చెక్ తీసుకున్నారు. ఐడియా ఉందా మీకు? 4th సిటీ కోసం 100 కోట్ల చెక్ అని తీసుకున్నారు. అది కూడా హైకమాండ్కి తెలియదు. మీడియాలో వచ్చిన తర్వాత నేషనల్ మీడియా క్యారీ చేసింది. నేషనల్ మీడియా ఏమని క్యారీ చేసింది చూసినరా, అదాన్నేమో పొద్దుగాలు లేస్తే రాహుల్ గాంధీ క్వశ్చన్ చేస్తాడు, అదే అదానితో కాంగ్రెస్ ముఖ్యమంత్రి 100 కోట్ల చెక్కు తీసుకున్నాడు అని చెప్పి ఆయనతో వ్యాపారాలు చేస్తున్నాడు అని చెప్పేసి పేపర్లో రాసినారు. రాసిన తర్వాత అప్పుడు హైకమాండ్ తెలిసి హైకమాండ్ వార్నింగ్ ఇస్తే, కేసీ వేణుగోపాలే వార్నింగ్ ఇస్తే అప్పుడు మళ్ళీ వాపస్ ఇచ్చారు. అసలు అది ఎంత అవమానం. ఒక ముఖ్యమంత్రి ఒక ఆయన దగ్గర ఇప్పుడు ఎవరో నాకు గిఫ్ట్ తెచ్చిస్తాడు, అబ్బా ఒక బహుమతి ఇస్తాడు నాకు, నేను ఉంచుకొని కొన్ని రోజుల తర్వాత తీసుకుపోయి మళ్ళీ నాకు వద్దన్నా అనుకో, నా విలువ ఏమున్నట్టు? రేవంత్ రెడ్డి విలువనే పోయింది అక్కడ కూడా. హైకమాండ్ తెలియకుండా చేయడంతోన ఆ పని జరిగినట్టుగా క్లియర్గా కనిపిస్తుంది. ఇట్లా పరిణామాలంతా కూడా రేవంత్ రెడ్డికి ఎదురుగాలి. రేవంత్ రెడ్డి ప్రశాంతంగా ఉండడం, లేకపోతే రేవంత్ రెడ్డి కోరినట్లుగా జరగడం, రేవంత్ రెడ్డి అనుకున్నట్లుగా జరగడానికే అక్కడ ఏమాత్రం వాతావరణం కానీ పరిస్థితులు కానీ ఏమాత్రం కనిపిస్తలేవు. అసలు మొత్తం బీకేసి ఈయన డమ్మీ సీఎం చేయాలి. ప్రస్తుతానికి డమ్మీ సీఎం చేసేసిన తర్వాత పరిణామాలను చూసి తదుపరి నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచన ఏమైనా ఉందా అధిష్టానానికి? ఏమో తెలియదు. రేవంత్ రెడ్డి చాలా తప్పులు చేసిండు. ఒకటి కాదు, నేను అదాని ఇష్యూ ఒకటి మనం చేసిన అదొకటి చేసినా కానీ అధిష్టానాన్ని ఢోకా చేసే విధంగా రేవంత్ రెడ్డి చాలా తప్పులు చేసిండు అనేదే ఢిల్లీ వరకు ఉన్న రిపోర్ట్స్. అందరూ మాట్లాడుకుంటున్నాయి కూడా అవే. లోక్సభ ఎలక్షన్స్లో ఆయన తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇప్పించి కొంతమందికి టికెట్లు ఇప్పించేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని తర్వాత వాళ్ళంతా ఓడిపోయి 12 సీట్లు వస్తాయని కాడ 8 సీట్లకు పరిమితం అయిపోయి 8 సీట్లు రావడం కూడా పెద్ద ఇబ్బంది లేకపోవచ్చు. కానీ కావాలని వదిలేసినారు, కావాలని వేరే వాళ్ళు టికెట్లు ఇప్పించారు, కావాలని వేరే పార్టీకి సపోర్ట్ చేసినారు అనేది బాగా మోడీతో దోస్తాన్, బీజేపీతో దోస్తాన్ అనేది కూడా హైకమాండ్కు బాగా రిపోర్ట్స్ అన్నీ కూడా పోయినాయి. ఇవన్నీ చూసిన తర్వాతనే ఈ ముఖ్యమంత్రిని ఎంతవరకు అయితే అంతవరకు పార్టీని వేరు చేసిండు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రభుత్వాన్ని కూడా మొత్తం రేవంత్ రెడ్డి నుంచి డిస్కనెక్ట్ చేసి పడేస్తే ఇక రేవంత్ రెడ్డి ఒక్కడే మిగులుతాడు. ప్రభుత్వం అంతా డిస్కనెక్ట్ చేయాలనే ఆలోచన బహుశా వాళ్ళకు ఉండొచ్చు. నిజానికి కూడా ఢిల్లీలో ఉన్న కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తున్నది కానీ, లేకపోతే కాంగ్రెస్ చర్చిస్తున్నది ఏంటంటే, ఎవరైనా ఢిల్లీకి మూటలు మోసే బలమైన నాయకుడు దొరికితే, మూటలు మోసే సత్తా ఉన్న వాళ్ళు ఎవరైనా ఇళ్ళలో ఉంటే రేవంత్ రెడ్డిని ఇప్పటికిప్పుడు దింపుతుంది హైకమాండ్. కాకపోతే ఇప్పటికిప్పుడు మూటలు మోస్తూ కూడా ఎవరు సరిగ్గా కనిపిస్తలేరు. కాబట్టి 3 నెలలో 5 నెలలో 6 నెలలో కనిపిస్తుంది. కాకపోతే ఇంకా మొత్తానికి రేవంత్ రెడ్డి చాప్టర్ను ఒక ఎండు కార్డు ఏనికే ఢిల్లీ డిసైడ్ అయినట్టుగా
ఒక చర్చ నడుస్తుంది. ఇక్కడ హోమ్ కనుక తీసేసిందంటే రేవంత్ రెడ్డి పని ఖతం. ఇంకా హోంశాఖ తీసేసినట్టే రేవంత్ రెడ్డి కోరలు పోయినట్టే. హోమ్ ఎవరికి ఇస్తే వాళ్ళే నెక్స్ట్ ముఖ్యమంత్రి అన్న సిమ్టమ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది అనేది ఒక చర్చ నడుస్తుంది. అందుకే రేవంత్ రెడ్డితో ఏం లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తనకు తాను రక్షించుకోవడానికి, తనకు తాను ఒక ఉనికిని చాటుకోవడానికి, తనకు తాను కనీసం 3 శాఖలు ఉంటే తెలంగాణకు ఒక తెల్ల ముఖంతో పోవచ్చు, లేకపోతే నల్ల ముఖం వేసుకొని పోవాల్సి వస్తుంది. అన్ని శాఖలు ఉడికినాక నేను ఎందుకు ఉండాలి ముఖ్యమంత్రి అన్న ఒక పెద్ద చర్చ జరుగుతున్న ఉద్దేశంతోన పోయి ఢిల్లీలో కూర్చున్నాడు. ఢిల్లీలో ఒక ముఖ్యమంత్రి 3 రోజులు కూర్చుంటాడా? 3 మంత్రిత్వ శాఖలకు 3కి మంత్రి పదవులు ఇయ్యనికే 3 రోజులు ఒక ముఖ్యమంత్రి పోయి కూర్చున్నాడంటేనే సిచ్యువేషన్ ఏందో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనం తదుపరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఢిల్లీలో ఇయ్యాల కూడా తేలుతో లేదో అర్థమైతే లేదు. ఢిల్లీలో ఏమో జరుగుతుంది. ఆ నెక్స్ట్ పరిణామాలు కూడా మళ్ళీ చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.